తెలంగాణలోని బొగ్గు గనులను సింగరేణి కేటాయించాలని డిమాండ్ చేస్తూ కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా బెల్లంపల్లి ఏరియా జీఎం కార్యాలయం ఎదుట ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం బొగ్గు గనులు వేలం వేయడాన్ని వ్యతిరేకిస్తూ జీఎం కార్యాలయం ఎదుట నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణలోని బొగ్గు గనులను నామినేషన్ పద్ధతిలో సింగరేణి కేటాయించాలని డిమాండ్ చేశారు. అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం మోదీ ఈ పద్ధతిని మార్చుకోవాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చినటువంటి నరేంద్ర మోడీ భారతదేశంలోని బొగ్గులను వేలం ప్రక్రియ చురుగ్గా కొనసాగిస్తూ ఉన్నాడు. దానిలో భాగంగానే సింగరేణిలో తెలంగాణలో నుండి తలమానికమైనటువంటి సింగరేణిలో ఉన్నటువంటి బొగ్గులన్నింటినీ కూడా సింగరేణి కేటాయించకుండా వేలంపాట ద్వారా ప్రక్రియ ద్వారా మొదలుపెట్టిండు. కిషన్ రెడ్డి గారు కూడా దానికి వంతపడుతూ ఉన్నారు. తెలంగాణ గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారు కూడా వంతపడుతూ ఉన్నాడు. ఈ ఏమైనా కూడా సింగరేణి నిర్వీర్యం చేసేటువంటి కుట్ర జరుగుతూ ఉన్నది. సింగరేణి నిర్వీర్యం చేసి సింగరేణి కార్మికులకు నష్టం చేయబోతే తెలంగాణ ఉద్యమంలో నష్టం చేసే ప్రమాదం ఉన్నది. తెలంగాణ ఉద్యమంలో ప్రముఖ పాత్ర వహించి సింగరేణి తెలంగాణ తీసుకొచ్చిన సింగరేణి కార్మికులకు మోడీ కానుక ఇదా అని మేము అడుగుతూ ఉన్నాం. నరేంద్ర మోడీ నిరక్షరత నశించాలని కోరుతా ఉన్నాం. ఈ బొగ్గులు సింగరేణికే దక్కాలని చెప్పేసి అవి దక్కేంత వరకు కూడా పోరాటం కొనసాగిస్తామని చెప్పేసి చేస్తూ ఉన్నాం. మొన్న కలెక్టర్స్ ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించాం. ఈరోజు జీఎం కార్యాలయం ముందు నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నాం. ఇంకా రాబోయే కాలంలో సమ్మెకైనా వెనుకాడమని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. గవర్నమెంట్ కూడా ఏదేమైనా కూడా ఎంఎండిఆర్ చట్టం రద్దు చేయాలి. 2010లో స్టార్ట్ అయినప్పుడు ఎంఎండిఆర్ చట్టం రద్దు చేయాలి, సింగరేణికి కేటాయించాలి వేలం ద్వారా అని చెప్పేసి నామినేషన్ ద్వారా కేటాయించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇప్పటికైనా కూడా బొగ్గులు దక్కేంత వరకు పోరాటం కొనసాగిస్తాం. పోరాడితే పోయలేదు భారీ సంఖ్యలో తప్ప అదే నినాద స్ఫూర్తితోటి అవి దక్కేంత వరకు పోరాటం కొనసాగిస్తాం.